చూస్తున్నాం బాబు రోజు నిద్ర లేకుండా. ఎలా ఉందన్న బిగ్ బాస్? ఇక అలాగే ఇంట్లో పడి తిరుగుతా ఉన్నాం మేము, బయటికి రావట్లే. ఏదో ఉంటది కదా అని చెప్పేసి అలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నాం. ఏం లేదు అందులో నాగార్జున గారు తప్ప ఏం కనపట్లేదు. మంచి గొడవలు ఉన్నాయని అంటున్నారు కదా. గొడవ ప్రతి బిగ్ బాస్ లోనే ఉంటాయి, కానీ గొడవల్లో కంటెంట్ ఉండాలి. అనవసరమైన గొడవలు ఉండకూడదు కదా. ఏమి లేక గొడవలు పడుతున్నట్టు ఉంది చూడడానికి. చెప్పాలంటే 7 కన్నా బాగుంది గేమ్స్ కానీ టాస్క్లు కానీ. కానీ జనాల్లోకి వెళ్లకుండా సోని అనే అమ్మాయి మొత్తం మైండ్ అంతా పక్కకి డైవర్ట్ చేసేస్తుంది. ఎందుకంటే ఆడి గేమ్ల మీద బాగా ఆడారు అనే లోపల తను ఏదో చిన్న పని చేయడం, మైండ్ అంతా కూడా తన మీదకి వెళ్ళిపోతుంది చెప్పాలంటే. సోనియా గారు ఎలా ఆడుతున్నారు? వాళ్ళ గేమ్ ఎలా ఉంది? సోనియా గారు గురించి మాట్లాడాలంటే ఆవిడ అమ్మాయి ఓకే, తను ఏం చేస్తుందన్నది పక్కన పెడితే నెగిటివిటీ వచ్చేసింది. రేపు పొద్దున్న బయటకు వచ్చాక చుట్టాలు పట్టాలు కానీ, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా నువ్వు ఏం ఆడేవని చెప్పడానికి బయట ఇలా ఉందా నీ గురించి టాక్ అనేటట్టు ఉంది చెప్పాలంటే. తను ఆడకుండా వీళ్ళిద్దరిని చెడగొట్టడం ఇంకా ఇదిగా ఉంది. నబీల్ ఓకే, ది బెస్ట్ అనుకుంటున్నాను. నాకు తెలిసి విన్నర్ అయ్యే క్వాలిటీస్ కూడా ఉన్నాయి. బిగ్ బాస్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్లలో నబీల్ ఉండొచ్చా? అదే చెప్తున్నాను కదా, తనకే కొంచెం బజ్ ఎక్కువ ఉంది. అలాగే కిరాక్ సీత కూడా ఉంది లేడీస్ లో. సో నిఖిల్ కూడా బాగా ఆడేవాడు, కానీ మరి మాయలో పడిపోయాడు కదా. అది అనగానే అలా పడిపోతుంది. ఒకవేళ నబీల్ కి నిఖిల్ కి గేమ్ పడితే ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? నబీల్ ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఫస్ట్ నుంచి కష్టపడి పరిగెత్తి కూడా నగ్గుతాడు, కానీ మధ్యలో వచ్చేసి ఏదో చేసేస్తే అవ్వదు కదా. అంటే సోనియా కొన్ని పర్సనల్స్ మాటలు కూడా మాట్లాడుతుంది. నిష్మీర్ అన్నది కదా. ఇక ప్రమోటింగ్ గురించి మనం మాట్లాడేది ఇంకా చాలా రోజులు ఉన్నాయి, కానీ ఇక్కడ గేమ్ ఇంపార్టెంట్, విన్ అయ్యేవాడు ఎవడు ఇంపార్టెంట్. సో దానికోసం మాట్లాడదాం. బాగుంది, తను బాగానే ఆడుతుంది. అదే చెప్తున్నా, లేడీస్ లో కిరాక్ సీత, జెంట్స్ లో అయితే మాత్రం నబీల్. స్టార్టింగ్ లో ఉన్నట్టు ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు డీసెంట్ అయిందంటే మొన్న అబ్బాయికి వార్నింగ్ ఇచ్చారు కదా, కొంచెం జ్ఞానోదయం అయింది ఒక్కొక్కరికి. ఎవరిని అమ్మ మానవాడు మామూలుగా లూజ్ మాటలు మాట్లాడితేనే కర్రబట్టుకొని వచ్చాడు, ఈసారి వేరేలా ఉంటది అని చెప్పేసి రెడ్ కార్డ్ వైల్డ్ కార్డ్ ఉండదు కదా, కార్డు రెడ్ కార్డ్ ఇచ్చి డోర్లు ఓపెన్ అన్నాడు అనుకో మళ్ళీ భయం అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఆడుతున్నారు అనిపిస్తుంది. మరి వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ పర్సన్స్ వస్తారు కదా, మరి వాళ్ళలో విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? వైల్డ్ కార్డ్ వచ్చినా కూడా ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఇస్తారు, అలా ఏముండదు. అంటే ఈసారి రోహిణి గారు వస్తున్నారంట, కామెడీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్. అదే చెప్తున్నా కదా, ఒకవేళ మధ్యలో వచ్చినా వీళ్ళ ముందు నుంచి ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ కనెక్షన్ ఉంటది. ఉంది రోహిణి పేరుందని చెప్పేసి మనం ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ కప్పు ఇవ్వలేం కదా. వాళ్ళు ఫైట్ చేయాలి, అన్ని చేయాలి, గేమ్లు ఆడాలి, చెత్త మీద వేసుకోవాలి, రకరకాలు ఉంటాయి గేమ్స్. పృథ్వీ అనుకుంటున్నా, పృథ్వీ మీద ఉంది. ఇంకెవరో నిన్న ఒక బాల్ గేమ్ ఒకటి బాగా ఆడాడు, కానీ అది తప్పించి తను ఇంకా అంతకు ముందు ఏం వెతుకుతామన్నా గొడవలు తప్పించి ఏం కనపడాల. ఆదిత్య ఓమన్న పాపం ఇంకేదో అలా ప్రయత్నిస్తున్నాడు. మర్చిపోయిన ఆదిత్య ఓం కూడా ఉన్నాడు. సో ఆయన కూడా కొంచెం టాప్ కిరాక్ సీత అండ్ నబిల్. నిఖిల్ ఉన్నాడు కానీ ఎందుకో మంచి పాపం అమ్మాయిల వ్యామోహంలో పడిపోయాడు.